కంపెనీలో ఇప్పుడు జరగబోతున్న పర్ఫార్మెన్స్ రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్, చాలా 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 రీసెంట్ గా జరిగిన ఇష్యూ, అందరికీ మైండ్ లో ఎప్పటికీ అన్ఫర్గెట్టబుల్ బ్యాడ్ మెమరీ అండి ఇది. సో ప్లీజ్ వాచ్ దిస్ పర్ఫార్మెన్స్. లెట్స్ వెల్కమ్ సునీల్ మాస్టర్ అండ్ టీమ్. స్టూడెంట్స్ సైలెన్స్. మీరందరూ పెద్దయ్యాక ఏమవుతారో ఈరోజు తెలుసుకుందామా? ఓకే సార్. నందిని, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావమ్మా? ఐఎస్ ఆఫీసర్ని అవుతాను సార్. మైకేల్, నువ్వేమవుతావు? నేను పెద్ద యాక్టర్ని అవుతా టీచర్. మరి నువ్వేమవుతావమ్మా? పెద్దయ్యాక పెద్ద డాక్టర్ని అయ్యి అందరినీ కాపాడుతాను సార్. మంచి డాక్టర్ని అనిపించుకుంటాను సార్. ఇదే నా లక్ష్యం. నాన్న, నాకు కోల్కతా మెడికల్ కాలేజ్లోని సీట్ వచ్చింది. నా కూతురు డాక్టర్ అవుతుందంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇప్పటి వరకు నా ఆశయం కోసం కష్టపడ్డాను. ఇకపై నా దేశంలో ఉన్న ప్రజల కోసం కష్టపడతాను, సేవ చేస్తాను. నన్ను ఆశీర్వదించండి నాన్న. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసుక ప్రయోగశాల, నానా మనసుక ప్రయోగశాల కళాశాల. ఏంటమ్మా సీనియర్ డాక్టర్? నేనింకా సీనియర్ని కాదురా, జూనియర్ని. ఇంకెన్నాళ్ళే, జస్ట్ 1 year డాక్టర్. సరే, నా డ్యూటీ అయిపోయింది, బయలుదేరదామా? నాకు నైట్ షిఫ్ట్ ఉంది. నేను కాస్త రిలాక్స్ అయ్యి డ్యూటీ కంటిన్యూ చేస్తాను. నువ్వు బయలుదేరు. బాయ్. బాయ్. మా అమ్మాయిది ఆత్మహత్య కాదు సార్. ఒంటి మీద దెబ్బలు, ఘాట్లు చూస్తుంటే ఏదో జరిగిందని అనుమానంగా ఉంది సార్. పోస్ట్ మార్టం చేయడానికి అనుమతించండి సార్. ఏదో జరిగింది సార్. వీళ్ళంతా ఏదో దాచేస్తున్నారు సార్. దయచేసి పోస్ట్ మార్టం చేయండి సార్. నాకు నిజమేంటో తెలియాలి సార్. ఇంత జరిగిన తరువాత ఆత్మ శాంతిస్తుందా? పర్యవసానం ఏం కోరుకుంటుంది? కాళికాదేవి నడియాడిన కలకత్తాలో కలియుగంలో కన్యని ఎంత పైశాచికంగా చంపడం పాపం. ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణాలకే అది రక్షణ లేదంటే ఏంటి దారుణం? ఆడపిల్లగా పుట్టడం కర్మ. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారా? కంట్లో నలిసి పడితేనే గిజ్జలాడిపోద్ది ప్రాణం. అలాంటిది కళ్ళల్లో గాజు పెంకులు కనిపించారంటే ఎంత నరకం చూస్తుంటారు సార్. మాట బయటకు రాకుండా గొంతు నులిమితే గొంతులో ఎముక విరిగిపోయిందంట సార్. కంట్లో నుండి రక్తం, నోట్లో నుండి రక్తం, ఊపిరితిత్తుల్లో నుండి రక్తం గడ్డ కట్టుకుపోయిందంట సార్. రక్తం కట్టుకుపోయిందంట సార్. పాపం సార్. తల, ముఖం, మెడ, చేతులు ఒక్కటేమిటి సార్, 14 చోట్ల గాయాలు, ఎముకలు విరిచేశారంట సార్.
ఇలాంటి నా కొడుకుల మధ్య ఎందుకు పుట్టించావు దేవుడా అని ఎంత ఏడ్చుంటావు సార్. ఒక్క దేవుడు కూడా రక్షించలేకపోయాడు. అర్థం చేసుకోవచ్చు సార్. వాడు క్షణం సుఖం కోసం కారణం ఒకటే సార్, నా దేశంలో స్వేచ్ఛ ఎక్కువ, భయం తక్కువ. లేదంటే ఎందుకు సార్ ఈ పవిత్ర భారతదేశంలో రోజుకు 109 మంది ఆడపిల్లలు అత్యాచారానికి గురవుతున్నారు? ఆడదైతే చాలు, పసి పాప అయినా, వయసు వచ్చిన పిల్లైనా, వయసు మళ్ళిన తల్లైనా, 3 కాళ్ళ బామ్మైనా కామందుల చేతిలో మానభంగానికో అత్యాచారానికో గురై నలికి చనిపోతున్నారు. సార్, ఇక్కడ కావాల్సింది సంతాపం కాదు సార్, ఈ నికృష్ట చేష్టలకి సమాధి చేయాలి. వదలడం కాదు, వధించాలి. సార్, ఆడపిల్లను పుట్టించేటోడు మగాడే. కూతుర్లా పెంచుకుంటాడు, భార్యను ప్రేమిస్తాడు, అమ్మ ఒళ్ళు పెరుగుతాడు, అక్క చెల్లికి నేనే రక్ష అంటాడు. కానీ పరాయి ఆడదాన్ని చూస్తే మాత్రం అనుభవించాలనుకుంటాడు. ఎంతకెంత మూర్ఖుడిగా మారిపోతున్నాడు సార్. ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వకూడదు, నలుగురిలో నవ్వకూడదు, పై చదువులు చదవకూడదు. తల్లిదండ్రులారా, ముందు మగపిల్లల పెంపకాన్ని మార్చండి. మగాడు ఆడోళ్ళు పాలిట రక్షకుడు అవ్వాలి, రాక్షసుడు కాదని నేర్పించండి. ఆడది నీలాంటి మనిషేరా అని నూరిపోయండి. ఆలోచన విధానాన్ని మార్చండి. మీ అమ్మ కూడా ఒకప్పటి అమ్మాయారా అని చెప్పండి. స్త్రీ జాతిని కాపాడండి, స్త్రీ జాతిని కాపాడండి. మీరు చెప్పింది డాక్టర్ని కాదు, దేవతని. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువ? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువ? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? ఈశ్వరా పరమేశ్వరా. ఇలాంటి ఎన్నో పర్ఫార్మెన్సెస్ చేశాము, ఇలాంటి ఎన్నో పర్ఫార్మెన్సెస్ చూసాము. ఉమెన్స్ డే రోజు ఆడవాళ్ళని పువ్వులతో ఆదరించాము. ఆడపిల్ల పుట్టగానే లక్ష్మి ఇంటికి వచ్చిందని ఎన్నో సార్లు చెప్పాము, ఎన్నో సార్లు విన్నాము. ఆడది అంటే గొప్ప, ఆడదంటే దేవత ఆటలు వింటూనే వస్తున్నాము. ఒకప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ వినేటప్పుడు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసేది, అంత సెన్సిటివ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏడ్చి ఏడ్చి అసలు కన్నీళ్ళు కూడా ఆరిపోయాయి. ఎందుకంటే ప్రతి రోజు ప్రతి సెకండ్ జరుగుతుంది ఇదే. మానత్వం ఓడిపోయింది మ్యామ్. ఈశ్వరా పరమేశ్వరా. పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పాలో సునీల్ మాస్టర్. రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. ఇది ఒక వెరీ షేమ్ఫుల్ థింగ్ దట్ హెస్ హ్యాపెండ్. అసలు దీని గురించి ఏం మాట్లాడాలో ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్. లైక్ ఐ సెడ్, మానత్వం ఓడిపోయింది. కాబట్టి ఇంద్రజ గారు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే. 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. హ్యాపీగా తల ఎత్తుకొని చూడగలమా అండి? ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సిగ్గుచేటండి ఇది. మన ఇండియాని ఎలా చూస్తారంటే సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయం వీటన్నిటికీ ఒక నిలువెత్తున రూపంలా చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా తల ఉంచుకోవాలి. మేము యాక్ట్ చేసే కాలంలో అమ్మ కానీ నాన్న కానీ ఎవరో ఒకరు మా తోడు వచ్చేవాళ్ళు. వయసు దాటిన తర్వాత గత 15-20 ఇయర్స్కి పైనే నేను ఒంటరిగానే ట్రావెల్ చేస్తున్నాను. ఈ ఇన్సిడెంట్ తర్వాత నేను కార్ డ్రైవ్ చేసుకొచ్చి అక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టేస్తాను. హైదరాబాద్కి వచ్చి పనిచేసి మళ్ళీ వెళ్ళి నా కార్ నేను తీసుకొని ఇంటికి వెళ్తాను. కానీ ఇన్సిడెంట్ తర్వాత ఒంటరిగా
ఎయిర్పోర్ట్ నుంచి పార్కింగ్ లాట్ వెళ్ళాలంటే భయంగా ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి చూసుకొని రాని ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతున్నట్టు యాయా నో ఎస్ యాక్ట్ చేస్తూ వెళ్తున్నాను. నిజంగా చెప్తున్నాను, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. భయంగా ఉంది. భయపడాలండి, ఇంకా ఎలా బ్రతకాలి అసలు నాకు అర్థం కావట్లేదండి. ఇదా మనం ఫ్యూచర్ జనరేషన్ కి ఇచ్చేటువంటి సందేశం? వాళ్ళకి పనిష్మెంట్స్ ఎట్లా ఉండాలండి? దొరికిన వాళ్ళని ఎలా ఉండాలి పనిష్మెంట్? వాళ్ళని చావు కొట్టకూడదండి, వాళ్ళకి శిక్ష మరణ శిక్ష విధించకూడదు. చేతులు కాళ్ళు తవ్వేసి ఒక మూలన పడేయాలి. వాడు కుక్క తిన్నట్టు నాలికతో నాగి తినాలి, లేదా వాడి సొంత న్యాచురల్ విషయాలు కూడా వాడు చేసుకోలేనంత దుస్థితికి కుల్లి చావాలి. ఇలాంటి పని చేసే ప్రతి ఒక్కడు అలాగే చావాలి. వాడిని తీసుకెళ్లి వెంటనే చంపేయకూడదండి. నా ఎమోషన్స్ ఏంటో మరి చాలా టాప్సీ టర్వీగా ఉంది రష్మి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం భావన అమ్మాయి ఎంత చిత్రవద అనుభవించిందో ఏమో మనం కళ్ళ ముందు చూడలేదు. ఈరోజు భావన కళ్ళ ముందు తీసుకొచ్చి చూపించేసిందండి. ఎలా మనసు వస్తుందండి వాళ్ళకి? కాళ్ళ చేతులు వించేసి జెనిటల్ పార్ట్స్ అంతా కొలాప్స్ అయిపోయి, ఇది మాటలో చెప్పలేమండి. భావన పర్ఫార్మెన్సెస్లో ఇన్నేళ్లుగా ఆవిడ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆవిడ అనుభవం చాలా గొప్పది. ఆ అనుభవానికి ఇది ఒక ఆనిముత్యం లాంటి ఒక పర్ఫార్మెన్స్ అండి. నిజంగా భావన క్యారెక్టర్లో మీరు జీవించారు అంతే. ఇంకా కూడా తను ఆపుకోలేకపోతుంది ఆ ఏడుపు. సో షీఈస్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ హర్ సెల్ఫ్ ఇన్ ద పర్ఫార్మెన్స్. అండ్ సునీల్ మాస్టర్ తత్రూపంగా అలా మా కళ్ళ ముందు తీసుకొచ్చి చూపించేశారు. సో ఈ పర్ఫార్మెన్స్కి సంబంధించినంత వరకు అయితే ఆ చివరి పాటలో ఉన్న రైటింగ్స్ అంతా రాసింది మా రైటర్ నాని. జరిగింది ఏదైతే జరిగిందో దాన్ని కళ్ళ కట్టినట్టు చూపించడం ఒక ఎత్తు అయితే దాని మాటల్లో చెప్పడం మరో ఎత్తు. ఇట్ వాస్ జస్ట్ వండర్ఫుల్ అండి. ఆది గారు, అంటే నాకు ఇలాంటి ఏమన్నా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ సంగతి దేవుడు చూస్తాడు అంటుంటారు, కానీ జరిగేటప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడో నాకు తెలియదు. నేను దేవుడి మీద కోపంతో అనట్లేదు, కానీ ఆ అమ్మాయి మీద పాపంతో ఇలాంటివి చెప్తున్నాను అనమాట. నాకు ఈ ఇన్సిడెంట్ ఇలాంటివి అంటే పెద్ద చిన్న ఏమీ తేడా లేదు. ఎక్కడో తిరుపతిలోనో ఎక్కడో ఒక 6 నెలల పాప మీద ఏమి అసలు అది నాకు ఇంతవరకు మైండ్ తిరిగే విషయం. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఇంకా అలాంటి సైకోల్ని కాపాడుకుంటూ వచ్చే వాళ్ళని ఇంకేమనాలో మనకి తెలియదు. సీరియస్గా అసలు దీని గురించి మాట్లాడే ఇది కూడా నాకేం అనిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. డెఫినెట్ గా ఈ పర్ఫార్మెన్స్ తర్వాత కూడా ఏమైనా మారుతుందా లేదా తెలియదు. లైక్ ఐ సెడ్, మానత్వం ఓడిపోయింది. ఆల్ వీ కెన్ సే ఇస్ వి ఆర్ హోపింగ్ ఫర్ అ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.